రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనది ఆర్యాపురం కోఆపరేటివ్ ఎన్నికల పర్వం కోలాహలంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గతంలో బ్యాంకు చైర్మన్గా పనిచేసిన చల్లా శంకర్రావు తమ బెల్ట్ 12 మంది సభ్యులతో కలిసి గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేసిన చల్లా శంకర్రావును ఇలా 20వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు అభివృద్ధిలో ముందంజ వేయాలి అంటే మళ్లీ చల్లా బెల్ట్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చల్లా గత పాలక వర్గంలో బ్యాంకు శాఖలను విస్తరించడమే కాకుండా క్రమం తప్పకుండా డివిడెండ్లు కూడా చెల్లించి బ్యాంకును ప్రగతి పదంలో నడిపించారని పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థిగా చల్లా శంకర్రావు, డైరెక్టర్లుగా బుడ్డిగ రవి, పెద్దకాపు, వైరంగబాబు, పిల్లి శ్యామ్ కుమార్, పోలాకి పరమేష్, ఎర్రమూతు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, పడాల శ్రీనివాస్, కప్పల ప్రకాష్, నీలపాల సూర్య సత్యనారాయణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే మొత్తం 79,570 మంది ఏ తరగతి సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారి వెంట తంగెళ్ల బాబీ, కరగాని వేణు, కంటిపూడి రాజేంద్ర, బుడ్డిక గోపాలకృష్ణ, పిన్నింటి ఏకబాబు, మధ్య రాంబాబు, చాపల చిన్నరాజు, దాసరి గురునాథం, జామి సత్యనారాయణ, భాషా లింబ్రా, గంటా సునీల్, యాళ్ల ప్రదీప్, చల్లా బాలమురళి, చల్లా కేశవ, అడారి లక్ష్మీనారాయణ, యాళ్ల ఆనందరావు తదితరులు ఉన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు దిగువ మధ్యతరగతి జనాలకి బాగా ఉపయోగపడే బ్యాంక్ ఇది. గతంలో ఎంతోమంది మహామహులు ఈ బ్యాంకుకి చైర్మన్గా, పాలకవర్గాలుగా పనిచేశారు. చాలా మంచి పేరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకుకి మంచి పేరుంది. ఇప్పుడు చల్లా శంకర్రావు గారు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. అటువంటి వ్యక్తి చేతిలోకి ఈ బ్యాంకును పెడితే పేదల డబ్బులన్నీ కూడా పదిలంగా ఉంటాయి. కాబట్టి చల్లా శంకర్రావు గారిని ఆ ప్యానల్ని కూడా అందరినీ కూడా గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. కూటమి తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఒక మంచి బెల్ట్ని తయారు చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మంచి బెల్ట్ అని ఎందుకు అంటున్నానంటే నీతి నిజాయితీలతో పనిచేయాలి. అలాగే కరప్షన్ జరగడానికి వీల్లేదు. శంకర్రావు గారు ముందే చెప్పారు. ఆ విధంగా మనం చేయగలిగిన వాళ్ళే బెల్ట్లోకి రండి అని చెప్పారు. జడిసేదేలే మొన్న ఎలాగైతే 73,000 మెజార్టీతో కొట్టామో వన్ సైడ్ ఎలక్షన్గా చల్లా శంకర్రావు గారు బెల్ట్ గెలుస్తుంది. చల్లా శంకర్రావు గారు చైర్మన్ పోస్టులో కూర్చుంటారు. ఇది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్, అర్బన్ బ్యాంక్కి వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నామినేషన్స్ వేయడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమి యొక్క ఆశీస్సులతో ఒక 12 మంది నాతో పాటు కలిపి వాళ్ళ డైరెక్టర్లు వేయడం జరిగింది. మాకు ఏంటంటే మా నిబద్ధతతో ఒక ట్రాన్స్పరెంట్గా ఈ బ్యాంకుని ఇంతకుముందు 5 సంవత్సరాలు చాలా డెవలప్ చేయడం జరిగింది, ఇక్కడ ఉంటున్న ఈ బిల్డింగ్తో సహా. అందు గురించి ఏంటంటే అప్పుడు కూడా ఒక రూపాయి ఏ విధంగా తీసుకోకుండా మా జేబుల్లోనే డబ్బులు ఖర్చు పెట్టి నీతి నిజాయితీగా 5 సంవత్సరాలు మటుకు చాలా దీన్ని డెవలప్ చేసాం. నేను దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడిపోయింది. అవి మళ్ళీ ఇంకోసారి ప్రెస్లో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కస్టమర్ అందరు దేవుళ్ళకి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు మా కూటమి వేసి మమ్మల్ని అఖండ విజయంతో చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసి ఎన్నో బ్రాంచుల్ని, ఈ బ్యాంక్ టర్నోవర్ను కూడా ఎన్నో కోట్ల రూపాయలు పెంచడంలో కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శంకర్రావు కానీ అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా ఈ రోజున కొంతమంది చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్యానల్ ఏదైతే ఉందో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి విధంగానే ఈ రాబోయే రోజుల్లో ఈ ప్యానల్ను కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిపించే విధంగా మా పార్టీ శ్రేణులు కానీ ప్రజల్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీగా బ్యాంక్ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి మద్దతుగా నిలవమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు 2019 నుంచి బ్యాంక్ పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ విధంగా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా
నామినేటెడ్ పదవులు వేసి ఈ బ్యాంకుని సర్వనాశనం చేసి పడేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నాం. శంకర్రావు గారు నీతి నిజాయితీతోటి ట్రాన్స్పరెంట్గా పనిచేసే మనిషి రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. అదే పట్టుదలతో అదే క్రమశిక్షణతో మళ్ళీ ఈ బ్యాంకుని ఉన్నతమైన స్థితికి A1 గ్రేడ్ని మళ్ళీ తీసుకొస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.